హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేనైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు మన వీడియో వచ్చేసి లో ర్యామ్ మొబైల్స్కి ఇంకా అలానే హై ర్యామ్ మొబైల్స్కి సెన్సిటివిటీ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి మామ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయితే వేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ మనం మాట్లాడుకునేది 2GB ర్యామ్ మొబైల్స్ గురించి, ఇంకా అలానే 3GB ర్యామ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మావా. మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతుంది కదా, జనరల్ వచ్చేసి 200 పెట్టుకుని మావా. 200 ఎందుకు పెట్టుకోమంటున్నానంటే లో ర్యామ్ మొబైల్స్ కదా మావా, కాబట్టి పర్ఫార్మెన్స్ తక్కువ ఇస్తుంది. అదే మీరు 200 పెట్టుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పెరిగిద్ది. ఆ తర్వాత రెడ్ డాట్ వచ్చేసి 85 నుంచి 95 మధ్యలో అయితే పెట్టుకుని మావా. నేనైతే 90 అయితే పెట్టాను. 2x స్కోప్ వచ్చేసి 75 నుంచి 85 మధ్యలో అయితే పెట్టుకుని మావా. నేనైతే 80 అయితే పెట్టాను. ఆ తర్వాత 4x స్కోప్ వచ్చేసి 65 నుంచి 75 మధ్యలో అయితే పెట్టుకున్నామా. నేనైతే 70 అయితే పెట్టాను. తర్వాత స్నైపర్ స్కోప్ వచ్చేసి 50 నుంచి 60 మధ్యలో అయితే పెట్టుకున్నామా. నేనైతే 55 అయితే పెట్టాను. ఆ తర్వాత లాస్ట్ ఫ్రీ లుక్ వచ్చేసి 60 నుంచి 70 మధ్యలో అయితే పెట్టినామా. నేనైతే 65 అయితే పెట్టాను. ఈ సెన్సిటివిటీ వచ్చేసి 2GB ర్యామ్ మొబైల్స్కి ఇంకా అలానే 3GB ర్యామ్ మొబైల్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది మామ. మీరు కూడా పెట్టుకోండి ఎవరెవరైతే 2GB ర్యామ్ మొబైల్స్ ఇంకా అలానే 3GB ర్యామ్ మొబైల్స్ వాడుతున్నారో. ఆ తర్వాత మనం మాట్లాడుకునేది 4GB ర్యామ్ మొబైల్స్ ఇంకా అలానే 6GB ర్యామ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం మామ. మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతుంది కదా మామ, జనరల్ వచ్చేసి 150 అయితే పెట్టుకోండి. ఎందుకంటే 4GB ర్యామ్ మొబైల్స్ ఇంకా అలానే 6GB ర్యామ్ మొబైల్స్ కదా మామ, కాబట్టి కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇస్తుంది. ఆ తర్వాత రెడ్ డాట్ వచ్చేసి 90 నుంచి 100 మధ్యలో అయితే పెట్టుకోండి. నేనైతే 95 అయితే పెట్టుకున్నాను. తర్వాత 2x స్కోప్ వచ్చేసి 80 నుంచి 90 మధ్యలో అయితే పెట్టుకోండి. నేనైతే 85 అయితే పెట్టాను. ఆ తర్వాత 4x స్కోప్ వచ్చేసి 70 నుంచి 80 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 75 అయితే పెట్టాను. తర్వాత స్నైపర్ స్కోప్ వచ్చేసి 55 నుంచి 65 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 60 అయితే పెట్టాను నేను. ఆ తర్వాత లాస్ట్ ఫ్రీ లుక్ వచ్చేసి 65 నుంచి 75 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 70 అయితే పెట్టాను. ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది 8GB ప్లస్ ర్యామ్ మొబైల్స్ గురించి. మధ్యలో ఆ ప్లస్ ఎందుకు వచ్చిందంటే 8GB కన్నా ఎక్కువ ర్యామ్ మొబైల్స్కి అనమాట ఆ ప్లస్ అర్థం. మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతుంది కదా మామ, జనరల్ వచ్చేసి 100 అయితే పెట్టుకున్నాము. ఎందుకంటే 8GB ప్లస్ ర్యామ్ మొబైల్స్ కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే ఎర్ర తీసేస్తాయి, కాబట్టి 100 అయితే పెట్టుకోండి. ఆ తర్వాత రెడ్ డాట్ వచ్చేసి 95 నుంచి 100 మధ్యలో అయితే పెట్టండి. నేనైతే 95 అయితే పెట్టాను. ఆ తర్వాత 2x స్కోప్ వచ్చేసి 85 నుంచి 95 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 90 అయితే పెట్టాను. తర్వాత 4x స్కోప్ వచ్చేసి 75 నుంచి 85 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 80 అయితే పెట్టాను. ఆ తర్వాత స్నైపర్ స్కోప్ వచ్చేసి 60 నుంచి 70 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 65 అయితే పెట్టాను. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి ఫ్రీ లుక్ వచ్చేసి 70 నుంచి 80 మధ్యలో అయితే పెట్టాను. నేనైతే 75 అయితే పెట్టాను. ఇది మామ మన ఈరోజు వీడియో వచ్చేసి. మన వీడియో ఎవరెవరికైతే నచ్చిందో ప్లీజ్ మామ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ అయితే వేయండి. ఇంకా అలానే లైక్ చేసి మీ ఫ్రీ ఫైర్ ఆడే ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి మామ. అలానే ఇది నా ఒరిజినల్ వాయిస్ మామ, నా ఒరిజినల్ వాయిస్తోనే మాట్లాడాలా లేదంటే వాయిస్ చేంజర్ వాడాలో కామెంట్ అయితే చేయండి. ఇంకా అలానే నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ అయితే చేయండి మామ, తప్పకుండా వీడియో అయితే చేస్తాను మీరు చెప్పిన వీడియో. ఇంక ఇది మామ మన ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మిమ్మల్ని అయితే కలుసుకుంటాను. ఇంకా బాయ్ మామ, బాయ్.